నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ప్రజెంట్ వేళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా ఒక మాట అంటే పూర్తి వీడియోలు మనం చేద్దాము చంద్రగ్రహణానికి సంబంధించినవి. కానీ స్త్రీ మూలక ఇబ్బందులు అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరున్నారో జాగ్రత్తగా ఉండండి ఫస్ట్. ఇక అది పూర్తిగా ఏంది అనేది మనము విశ్లేషిద్దాం. అఫైర్స్తో ఉన్న ఏదైనా స్త్రీ మూలక మెడకు చుట్టుకోబోతూ ఉన్నది ఏదో ఒకటి, అది పరువు నష్టం, ధర నష్టం రెండు కనిపిస్తున్నాయి అంటారు. ఏదైనా స్త్రీ మూలక ఎవరున్నారు అయితే పురుష మూలక, లేడీస్ అయితే పురుష మూలక, జెంట్స్ అయితే స్త్రీ మూలక. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, గురువుగారు మీరు మొత్తం మగవారికే చెప్తారా, ఆడవారికి చెప్పరా? ఆడవారికి మగవారికి అని ఏముంటుంది అందులో? జనరల్గా ఈ మిథున రాశి మగవారికైనా ఆడవారికైనా ఒకటే. ఇందులో స్త్రీ మూలక అనే ప్లేస్లో ఒకవేళ లేడీస్ చూస్తే పురుష మూలక. అట్లా జాగ్రత్తగా ఉండండి. అది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత నుండి ఇంపాక్టు 41 నుంచి 3 నెలలు ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇక ఏకాగ్రత కొంచెం తక్కువగా కనిపించేటువంటి ఇట్టి మిథున రాశి జాతకులు, దీంతో పాటుగా పరోపకారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, సహాయం. అదేవిధంగా ప్రజ్ఞ కలిగి ఉంటారు. కొంచెం క్రీడలు వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎవరైనా మంచి క్రీడలలో రాణించే అధికము హాస్య ప్రియత్వము, కొంత గర్వం ఉన్నా కూడా భక్తి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇట్టి మిథున రాశి వారికి. అదేవిధంగా భోగ భాగ్యములు చక్కగా అనుభవించేటువంటి వారు వీరే అని చెప్పుకోవచ్చును. ఇక చక్కగా ఆలోచించేటువంటి స్వభావం కూడా కలిగి ఉండేటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు. ఎందుకంటే బుధుడు వీరికి అధిపతి. బుధుడు అంటే మాట. ఎప్పుడైతే మిథున రాశి వారు చక్కటి మాట, చక్కటి సంధి, అంటే ఇప్పుడు నలుగురు గొడవ పడుతున్నారు, అక్కడికి వెళ్ళి మనం సంధి కుదుర్చాలి. అట్లా కాదు, ఇట్లా ఇలాంటి అంటే మనకు ఏదైనా గొడవలు జరిగితే వాటిని తెంపేటువంటి వారు, గొడవను సృష్టించకుండా సామరస్యంగా దానిని మనం సాల్వ్ ఎవరైతే చేస్తారో వారికి బుధుని యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వారికి ఇక్కడ గొడవలు ఎక్కువ సృష్టిస్తే, కారాడ్యంగా మాట్లాడినా, వెక్కిరించినట్టుగా మాట్లాడినా బుధుడు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాడు. బుధుడు అంటే ఒక మేనమామ, ఒక బంధుత్వం, ఒక బాండింగ్. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బుధుడు కలిసి ఉన్నా, లేదా సూర్యుడు ఈ బుధుడు పరస్పరం చూసుకుంటూ ఉన్నా, బుధ శని కలయిక ఉన్నా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీరు ఎక్కువ రిలేషన్స్తో కలవలేరు, ఉండలేరు. సో ఓవరాల్గా మరి ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెల భాద్రపద మాసం చక్కగా వినాయక చవితి కూడా వీరికి ఉంటుంది. మరి ఇందులోనే మనకు మహాలయ పక్షాలు, అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతూ ఉంటవి చివరిలో. సో మొత్తం మీద హైలైట్ విషయం ఏంటి అంటే మిథున రాశి వారు మహాలయ పక్షాలలో ఈ మనకు రాగి సంబంధిత పాత్రలు, అదేవిధంగా గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి స్టోన్ కానీ గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి ఏదైనా మీరు దానంగా ఇవ్వండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక చూసుకున్నట్టయితే మనకు ఇట్టి మిథున రాశి వారికి ఈగో ఫీలింగ్ కానీ, ఏదో అవకాశం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అని అనుకునేటువంటి పరిస్థితి కానీ, స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఈ యొక్క యుఎస్ఏలో ఉండేటువంటి వారికి వీసా ఇబ్బందులు కావచ్చును, గ్రీన్ రిలేటెడ్ అంటే గ్రీన్ కార్డు రిలేటెడ్ సమస్యలు రావడం కానీ,
ఇలాంటివి అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి, జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. మరి అదేవిధంగా కొంతమేర మనకు ఇట్టి మిథున రాశి వారికి శుభకార్యాలు ఇంట్లో చేసేటువంటి అనుగ్రహం లభించబోతూ ఉన్నది. అంటే ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ కార్తీక మాసంలో అది ఓకే అయిపోతుంది. సో పెట్టుబడుల విషయానికి వస్తే ఎలాంటి రంగాలు బాగా లాభిస్తాయి అంటారు గురుగారు? మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. మార్కెటింగ్ కానీ, మార్కెటింగ్ స్కిల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సిస్టమ్స్ కానీ, మనకు కమ్యూనికేషన్ కానీ, ప్రెస్ రిలేటెడ్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఇంకను ఇంజనీరింగ్, ఇలాంటి రంగాలలో వీరు అభివృద్ధి ఉంటుంది. దీంతో పాటుగా మనకు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో కొంత అభివృద్ధి ఉంటుంది వీరికి. భూ సంబంధిత అంటే మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ ఎరువులు, అదేవిధంగా మనకు విత్తనాలు చాలా ఉన్నవి అగ్రికల్చర్ రిలేటెడ్. అయ్యో వ్యవసాయానికి పనికి వచ్చేటువంటి మందులు ఏవైనా కావచ్చు. కుదిరితే వీరి జన్మ జాతకంలో శని కూడా బాగుంటే మెడికల్ ఇంకా బాగుంటుంది. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది అంటారా ఇవన్నీ చేయించడానికి? తప్పకుండా 100% బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది, మాతృ సుఖము కనబడుతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొంత కార్యాలలో ప్రతికూలత ఉన్నది పనిచేసే చోట. అదేవిధంగా ఆరోగ్య క్షీణత ఉన్నది. దీంతో పాటుగా మానసిక ఆందోళన ఉన్నది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ఇందాక మనం ముందుగానే చెప్పుకున్నాం. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అంటే ఓపికగా ఉండండి, మాట తుల్లకండి, మాట జాగ్రత్త. ఒకే విషయాన్ని రెండుసార్లు అంటే రెండు విధాలుగా చెప్పచ్చు. ఒకటి కోపంగా చెప్పచ్చు, ఒకటి ప్రేమగా చెప్పచ్చు. నాన్న, కన్నయ్య, చిన్న, అట్లా కాదు ఇట్లా. ఏం నేను చెప్తే వినిపిస్తలేదా, అర్థమవుతలేదా, చెప్పింది చేయి అన్నది వేరు. వాడు ఎదుటోడు వినొచ్చు, నీ మీద ఫీల్ కావచ్చు కదా. సో బుధుడు ఏంది అంటే సౌమ్యము, గమనించుకోండి. అదేవిధంగా కొంత మనకు నమ్మక ద్రోహము ఏర్పడేటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఈ యొక్క నెల చివరలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి మిథున రాశి వారికి. వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది, లేదా వెహికల్స్ ఏమైనా స్కిడ్ అయి కింద పడడం కానీ, లేదా వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకునే ఆలోచన కానీ, వెహికల్స్ ఎవరికైనా ఇచ్చి ఇబ్బంది పడడం కానీ, ఇలాంటివి కొన్ని ఉంటవి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఈ ఇంటికి లేదా మరొక ఇంటికి ఇలా ఉంటవి. సంతాన యోగం ఉంది ఇట్టి భాద్రపద మాసంలో. పితృదేవతలను తృప్తి చెందించినటువంటి వారికి తప్పకుండా సంతాన యోగం ఇస్తున్నారు. సో భాద్రపద మాసంలో మనకు మహాలయ పక్షాలు కనుక ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో తప్పకుండా మీరు చక్కటి సాహిత్య దానం కానీ మంచిగా దానాన్ని చేసుకోండి. మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే కొంత ధన నష్టము గోచరిస్తుంది. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పనికిరావు. కొంచెం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగ నష్టము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి. సో అధికంగా ధన వ్యయం అయితే ఉంది. జాగ్రత్తగా ఉంటే అంతా ఎవ్రీథింగ్ ఫైన్. శత్రువుల నుంచి ఒక భయం కానీ, కనపడిన శత్రువులు కానీ నమ్మించి మోసం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు లేదు. 2027 ఆగస్టు తర్వాత ఉంటుంది. ఎందుకంటే 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు గడిచిన 3-4 సంవత్సరాలు మీరు అడిగినటువంటి మాట వారికి చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు లేదు, అవసరం లేదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు కానీ, ద్వాదశ రాశుల వారికి ఎవరికైనా నేను చెప్పేటువంటి ఒకటే మాట, గోచార ఫలితాలు
గోచార ఫలితాలు అంటే గోచార ఫలితాలు లాగానే చూడాలి. నాది మిథున రాశి, మరి నాకు గురువుగారు అసలే బాగాలేదని ఒకరు అంటున్నారు, మరి మాది మిథున రాశి బాగుందని మరొకరు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జన్మనామము వ్యవహారిక నామము వేరు వేరుంటవి. జన్మనామం ప్రకారంగా చూసుకున్నది వేరుంటుంది, వ్యవహారిక నామం ప్రకారంగా చూసుకున్నది వేరుంటుంది. ఎప్పుడైతే 35 నుండి 38 సంవత్సరాలు దాటాయో వారికి D1 నుండి D12 చార్ట్స్ చెక్ చేయాలి. నెంబర్ 1 నుంచి నెంబర్ 12 చార్ట్స్, 12 చార్ట్స్ ఉంటుంది. 12 చార్ట్స్ మనం చెక్ చేయాలి. చెక్ చేసి మనం వారితో మాట్లాడాలి. అది గమనించుకోండి. ఎందుకంటే వివాహం ఈ ఇయర్లో అవుతుంది, అంతే. ఈ ఇయర్లో అవుతుంది అంటే రాసి పెట్టుకోవాల్సిందే, ఇక మళ్ళీ తిరుగులేదు. అట్లా ఉంటుంది. ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా పరిహారాలు అదే పరిహారాలు అంటే వీరు ఎక్కువగా కూడా గణపతి ఆరాధన లేదా ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి. మీరు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఈశ్వరునికి జలాన్ని పోయండి, పాలనతో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటిది అందరికీ తెలుసు. అది వీరు ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని, ఓం నమ శివాయ వేరు, ఓం శివాయ నమః వేరు. ఓకే, ఓం నమ శివాయ అనేటువంటిది అందరూ చదువుతారు. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనేటువంటిది చదవడం వల్ల ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళతారు. ఈశ్వరునికి అభిషేకం జరిపించండి, మంచి ఫలితాలు ఉంటవి. పెసరపప్పును లేదా పెసర్లను నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత అవి ఈశ్వరునికి అభిషేకం చేయండి. అవి పక్షులకు పెట్టండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.